హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను. కింద అయితే ఫస్ట్ హెచ్చు తగులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఒక పావు ఇంచ్ మాత్రం కుట్ల కోసం వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లూజు చూడండి, ఇక్కడ ఇలా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా మట్ చేసుకొని ఎంత ఉందో అంత మనకి ఇక్కడికి ఉంది టైట్ కుట్టు, ఇక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఈ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా బ్యాక్ ఫిల్ట్ కోసము పెట్టేసుకొని ఈ చివరిదైతే ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్యాక్ టక్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి షోల్డర్ వరకు చూడండి, ఇక్కడ ఈ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఇలా మట్ చేసుకొని ఈ పావించి కింద ఖర్చుకు వదిలేసుకొని పై వరకు ఎంత వస్తుందో అంత పెట్టేసుకుంటున్నాను. నేను ఖర్చుతో కలిపి పెట్టేశాను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే మనకు పొడవు వచ్చింది, నడుము లూజ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ చూపిస్తాను మీకు. చెస్ట్ లూజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మీకు నేను చెప్తున్నాను కదా, ఈ మధ్యలో ఈ ఉక్స్ సైడ్ నుంచి ఈ ఉక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత వస్తుందో అంత మనకు చెస్ట్ అని ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఎక్కువగా లాగకూడదు, వేసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా. ఇలా చూసుకోండి, నాకు వచ్చేసి 9 మీద 2 గీతలు వచ్చింది. చెస్ట్ లూజ్ అనేది 9 మీద 2 గీతలు వచ్చింది. మీరు కొత్తగా చెప్తున్నారు, అందరు చెప్పినట్టు కాకుండా అనుకుంటే మీకు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఆగండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఫస్ట్ వేసేసుకోండి ఇలా నీట్గా. అది ఎలా కరెక్ట్ అనేది నేను చెప్తాను మీకు. ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఇలా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా వేసేసుకున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ చంక కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. మనం నీట్గా పెట్టేసుకొని మనం ఎలా ఉంటుందో అలా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ చంక కింద కుట్టు నుంచి ఇక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 8.5 వచ్చింది. 18.5 వచ్చింది. 8.5ని సగం చేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాము. 8.5ని నేను సగం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 8.5ని సగం చేస్తే అర్థమవుతుందా మీకు? 9 మీద 2 గీతలు చూస్తున్నారు కదా. నేను ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకుంది, ఇది సరిపోయింది కాబట్టి ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇంకా చెస్ట్ అనేది ఇక్కడ 9 మీద 2 గీతలు చెస్ట్ పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచు పైకి మనకు నెక్ ఎంత ఉందో అంత. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ని బట్టి షోల్డర్ ఉంటుందండి. ఇది వచ్చేసి 9.5 ఉందంటే డీప్ నెక్. దీనికి 2.5 పెట్టుకోవచ్చు. మనం నెక్ లూజ్ అనేది 2.5 అనేది పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ షోల్డర్ జారుతుంది అని కస్టమర్ ఏమైనా కంప్లైంట్ ఉంటే, ఒకవేళ మీరు ఇంతకుముందు కుట్టుంటే 2.5కి 2 గీతలు అలా తక్కువగా పెట్టుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే 2.5కే కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కస్టమర్ షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చుతో కలిపి పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా ఉందనుకోండి,
ఇక్కడ ఖర్చులకు వదిలేసుకొని ఇక్కడ వరకు పెట్టుకోండి. ఒకసారి పెట్టుకుంటే ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనము. మనకు 6.5 వచ్చింది. అంత అవసరం లేదు మనకి. నేనైతే 6 పెడుతున్నాను, 6 ఇంచులు పెడుతున్నాను, సరిపోతుంది. మనకి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి షోల్డర్ చెక్ చేసుకోవాలి. మనకి ఎంత ఉంది? 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా అదే 6 ఇంచెస్ పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ కూడా 6 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని ఇదొక బాక్స్ షేప్ అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి. 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. బ్యాక్ సైడే చూసుకోండి, ఫ్రంట్ సైడ్ వద్దు, మనం కరువు తీస్తాం కదా. నాకు వచ్చేసి 8.5 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 8.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది. మీకు కనిపిస్తుందా? చూడండి, కరెక్ట్గా 8.5 అనేది సరిపోయింది. ఇంకా దీంతో పని లేదు. కింద వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి కూడా 2.5 పెట్టేసుకొని దీన్ని ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇలా ఇక్కడ రౌండ్ ఇలా తిప్పేసుకొని కట్ చేసుకోవడం. ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మర్చేసుకొని సెంటర్లో ఇటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచుతో దీనికి వచ్చేసి 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు పొడవు. ఇలా ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. నేను బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి కింద హెచ్చు తగ్గులు ఫస్ట్ కట్ చేసుకొని ఇలా నీట్గా మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకోవాలి మొత్తం. ఇలా కొలతలు పెట్టి కట్ చేయడమే నేర్చుకోండి. మనం మామూలుగా బ్లౌజ్ పెట్టి ఇంత తీసుకున్న నంజాల ప్రకారంగా కట్ చేశారంటే బ్లౌజులు సెట్ అవ్వవు, కస్టమర్స్ రారు. 1-2 పట్టించుకొని మళ్ళీ రారు. ఇంకా వీళ్ళకి రాదు కుట్టడం సరిగా అని చెప్పేసి రారు. ఇక్కడ వచ్చేసి ఇలా ఒక 1/4 ఇంచ్ పైకి అయితే మీరు కట్ చేసేటప్పుడైనా కట్ చేసుకోండి, లేదా కుట్టేటప్పుడైనా కట్ చేసుకోండి, కానీ కంపల్సరీగా తీసేయండి. ఇంత ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్. ఇది వేసినప్పుడు ఇది దిగుతుంది, ఈ పట్టి వేసినప్పుడు ఇది దిగుతుంది. ఇది కట్ చేసుకోవడం వల్ల అది దిగదనమాట. షేప్ అనేది దిగకుండా నీట్గా వస్తుంది. నెక్ అనేది షోల్డర్ జారకుండా అంటే కుట్టు వేసేటప్పుడు స్ట్రైట్గా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ వేసే కుట్టు నెక్ వైపు స్లో పిచ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో ఇటు చివరి ఉంటుంది కదా, ఇలా 4 ఫోల్డింగ్స్గా చేసేసుకొని ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూసుకొని, ఇది వచ్చేసి హెమ్మింగ్ ఉందండి నాకు. నేను 1.5 ఇంచ్ హెమ్మింగ్ వదిలేసుకుంటున్నాను. ఫస్ట్ ఖర్చుల కోసం, హెమ్మింగ్ కోసం, ఫోల్డింగ్ కోసం వదిలేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఎంత ఇలా ఇక్కడికి వచ్చింది నాకు ఖర్చుతో కలిపి. చంక డౌన్ కూడా ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం మనము. ఇలా వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే పెట్టేసుకొని చంక డౌన్ ఎంత ఉందనేది చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూసుకుంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి 8.5కి కొద్దిగా తక్కువగా ఉంది. మనకి 8 అనుకోండి, ఖర్చు తీసేస్తే చంక డౌన్ చూద్దాం ఒకసారి. 3.5కి 3.5 ఉంది, సరిపోతుందండి, కరెక్ట్గానే ఉంది మెజర్మెంట్కి. ఇంక ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని పైన ఇది కొంచెం లావుగానే ఉన్నారు కాబట్టి 1.5 ఇంచ్ మార్కింగ్ వేసేస్తున్నాను. చంక
టైట్ కుట్టు వచ్చేసి 8.5కి కదా, ఇక్కడికి వచ్చింది మనకు. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడైతే ఖర్చులు పడతాయి, అతుకులు అయితే పడతాయండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా రావాలి హ్యాండ్ వచ్చేసి అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఎంతైనా ఉండండి, ఇలా మిడిల్కి మార్చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసి ఈ మధ్యలో వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి ఈ దాన్ని తీసుకెళ్ళి దీంట్లో ఇలా కలిపేసుకోండి. ఇలా తర్వాత వచ్చేసి 3/4 ఇంచ్ లోతు, ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ లోతు పెట్టుకొని ఇది వచ్చేసి హ్యాండ్ కర్వ్ తీసేయండి. ఒక సైడ్ 2 పొరలకి ఇలా కనుక కట్ చేశారంటే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేనైతే కట్ చేసుకున్నాను. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసుకొని, ఇంకా చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే జాయింట్ పడుతుంది కదా. ఇక్కడ హ్యాండ్ కర్వ్ కూడా తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇలా తీసేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ అని ఇలా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒక బ్లౌజ్ కుట్టారంటే చాలా ఇంకా ఈ మెథడ్లో మీకు వచ్చేస్తుంది. పద్దాకా కుట్టాల్సిన పని లేదు, మళ్ళీ చూడాల్సిన పని లేదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి. నెక్ సైడ్ మాత్రం ఇక్కడ ఏమైనా కొద్దిగా జాయింట్ పడ్డా పర్వాలేదు మనకు సైడ్ వైపున, కానీ నెక్ సైడ్ మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రెయిట్గా, మీకు ఇక్కడ స్ట్రెయిట్గా రాదనుకుంటే మాత్రం స్కేల్ పెట్టుకోండి. స్కేల్ పెట్టుకొని వేసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేసేయగలను. ఇక్కడ వేసేస్తున్నాను చూడండి, సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రా ఇంకా ఇది తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని ఇక్కడ వచ్చేసి ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు అనేది ప్రతి ఒక్కరికి 1/2 ఇంచేనండి. ఇక్కడ సెంటర్లో 1/2 ఇంచ్ లోతు ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పొడవు చూసుకుందాం. ఇక్కడ మనము ఇలా బ్లౌజ్ ఇలా నేలపైన పెట్టేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఎక్కువగా లాగకూడదు. చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం చూడండి 13 ఇంచులు వచ్చింది మనకి. అదే 13 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా నీట్గా పరుచుకోండి. ఫస్ట్ పర్చేసుకొని మనకి ఎక్కడికి క్రాస్ తిరిగిందనే వరకు చూసుకోవాలి. నాకు ఖర్చు లేకుండా 6.5 ఉందండి. నేను 7కి కొద్దిగా తక్కువగా పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా. పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఇది ఒక లైన్ వేసేసుకుందాం. ఇది ఒక లైన్ వేసేసుకుంటే మనకు పని అవుతుంది, తొందరగా అయిపోతుంది, ఈజీగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఇక్కడ నుంచి 4వ ఉక్స్ వరకు కాజా చూపిస్తున్నాను కదా నేను. ఇక్కడ నుంచి 4వ ఉక్స్ వరకు ఇలా పెట్టేసుకొని షేప్ ఇచ్చేస్తే సరిపోతుందండి మనకి. ఇంకా మీరు ఏం చూసుకోవాల్సిన పని లేదు. డాట్స్ వచ్చేసి ఇది చూడండి 2.5 ఇంచులకు నేను డాట్ పెట్టాను అనుకోండి, మనకి ఇది ఏమవుతుందంటే డాట్ ఇక్కడికి వస్తుంది. స్ట్రైట్గా రావాలి షోల్డర్ కాబట్టి నేను 3 ఇంచులకు పెడుతున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి 2.5. చూడండి డాట్ పొడవు అనేది మీకు ఎంత స్ట్రైట్గా వచ్చిందో నేను చూపిస్తాను. నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తుంటే కూడా అసలు ఎవ్వరు కూడా అసలు నిజంగా కరెక్ట్గా చెప్పే వాళ్ళది చూడరు. ఏదో బ్లౌజ్ పెట్టేసి టకటకమని చెప్తారు చూడండి, కొలతలు సరిగ్గా లేకుండా వాళ్ళని బాగా చూస్తారనమాట. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా రావాలి. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉందంటే ఇక్కడ కుట్లకు వెళ్తుంది, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా వేస్తే
బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ ఒక సైడ్ ఇటు పావించి ఖర్చు కొనుక్కొని ఈ మిడిల్లో సేమ్ ఇది పెద్ద సైజ్ కదా, బ్లౌజ్ వచ్చేసి 2.5 వేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుంటే ఇది వస్తుంది. చూడండి ఇలా వేసుకోవాలన్నమాట. డాట్స్ మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందనేది. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. మీకు ఒక బ్లౌజ్ కటింగ్తోనే అర్థమైపోతుందండి ప్రతిదీ. 10 బ్లౌజులు చూడాల్సిన పర్లేదు. ఒక 10 వివరంగా చెప్తే 15 నిమిషాల బ్లౌజ్ కటింగ్ని ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క గంట సేపు చెప్తే వేలల్లో వ్యూస్, లక్షల్లో వ్యూస్ ఉంటాయి. మేము అన్నీ కరెక్ట్గా చెప్పి 15 నిమిషాల్లో మీకు అయిపోయేటట్టు చెప్తే వ్యూస్ ఉండవండి. అలా చెప్పేటోళ్ళవే చూస్తారన్నమాట. చెప్పిందే మళ్ళీ తిప్పేసి చెప్పే వాళ్ళవి బాగా చూస్తారు. చూడండి, ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి నీట్గా. చూడండి, ఇదండి మార్కర్ పీస్ దంటుకుంటుంది అంతే. ఇలా పెట్టేసుకొని మనకు సైడ్ వైపున ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. మనకి సైడ్ వైపున ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకుంటే మనకు కుట్టిన తర్వాత 2.5 రావాలి. కుట్టక ముందు 3 ఇంచులు, ఇటువైపున 3 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా తక్కువగా షేప్ అన్నది ఇలా పైకి వచ్చినట్టు వస్తే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తాను, డైరెక్ట్గా కట్ చేస్తాను. మీకు కొలతలతో కావాలంటే కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ మనకు పొడవు వచ్చేసి ఒక 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ తీసుకొని చివరికి వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ మిడిల్లో వచ్చేసి 3.5, ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు. ఇంత పెద్దగా పడుతుందంటే నా కుట్లలోకి పోతుందండి. నేను ఖర్చు ఎక్కువగా పట్టుకుంటాను కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ సింపుల్గా ఉంటుంది. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.